హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆల్రెడీ ఐఓటీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో సెన్సార్స్ చూసాం. సెన్సార్స్ తర్వాత మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి యాక్చువేటర్స్. మనం ఎప్పుడు కూడా సెన్సార్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని వయా యాక్చువేటర్స్ ద్వారా మనం పెర్ఫామ్ చేస్తున్నాం. వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు డిజిటల్ ఫార్మేషన్ అగైన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యాక్చువేటర్ మీన్స్ వీ కెన్ define that is a mechanical or electromechanical device. Okay, actuator anedi first of all it is a device, so that is mechanical type or electromechanical type, and it transforms energy into motion means that is movement. ఏదైతే మనం ఎనర్జీ గెట్ చేస్తున్నామో దాన్ని ఒక మూమెంట్ ఫార్మేషన్ లో, దట్ ఈస్ ఒక మోషన్ ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేయడం కోసం ఈ యాక్చువేటర్ అనే డివైస్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ కి మనం ఒక ఎనర్జీ ఇచ్చిన తర్వాత దాన్ని ఒక సిగ్నల్ ఫార్మేషన్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాం బై యూజింగ్ సెన్సార్. దట్ సిగ్నల్ ఈజ్ ఇన్పుట్ టు ది యాక్చువేటర్ అండ్ అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ది ఎనర్జీ. సో మనం ఫస్ట్ సెండ్ చేసిన ఎనర్జీ నుంచి అగైన్ మనం ఎనర్జీ ఫామ్ లోకి గెట్ చేసుకోవడం కోసం మధ్యలో ఐఓటీ డివైస్ కి సెన్సార్ ని కనెక్ట్ చేసుకుంటున్నాం అండ్ ద యాక్చువేటర్ డివైజెస్ ని కూడా కనెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువేటర్ కి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫిజికల్ మూమెంట్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ కి మీకు యాక్చువేటర్స్ అనేది కనెక్ట్ చేసినప్పుడు సో దట్ యాక్చువేటర్ నుంచి ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫిజికల్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేయటం అనేది ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది యాక్చువేటర్స్. సో ఇక్కడ డివైస్ అనేది మూవ్ చేసేటప్పుడు వీ కెన్ యూజ్ బ్యాటరీస్ and electric some components, that is a manual generated energy. ఈ 3 type of things లో ఏది యూజ్ చేసైనా కూడా మనం యాక్చువేటర్స్ ని డివైజెస్ ని మూవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి యాక్చువేటర్స్ మనకి 3 types of యూజెస్ అనేవి చేసుకుంటాం జనరల్ గా ఈ 3 types లో. దట్ ఈస్ ద స్టెప్పర్ మోటార్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, హైడ్రాలిక్ సిలిండర్స్. ఈ 3 types లో మనం యాక్చువేటర్స్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్పర్ మోటార్స్ లో ఎలా యూజ్ చేస్తాము అంటే జనరల్ గా మనం డిజిటల్ పల్సెస్ నుంచి మెకానికల్ మోషన్స్ కి యూజ్ చేస్తాం. స్టెప్పర్ మోటార్స్ లో డిజిటల్ సిగ్నల్స్ అనేవి డిజిటల్ పల్స్ ఫార్మేషన్ ఇన్పుట్ తీసుకుని మెకానికల్ ఫార్మేషన్ దానికి మూవ్మెంట్ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మీకు రోబోటిక్స్ తీసుకోండి, అందులో రోబోస్ ఉంటాయి. రోబోస్ కి మనం ఇచ్చిన డిజిటల్ ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని రోబో అనేది మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో కూడా మనకి రోబోస్ అనేవి వచ్చేసినాయి కదా. సో అక్కడ మనం ఇచ్చిన ఆర్డర్ ని బేస్ చేసుకుని ఫిజికల్ గా రోబో అనేది మూవ్ అయ్యి మనకి ఆర్డర్ ని గెట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి ప్లేసెస్ లో కూడా మనం ఈ యాక్చువేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ద సెకండ్ వన్ ఎలక్ట్రిక్ మోటార్స్. ఎక్కడైనా కూడా మెషిన్ లెవెల్లో కానీ లేదు ఎలక్ట్రికల్ ఎనర్జీ టైప్ లో మనం ఒక మూమెంట్ అనేది రిక్వైర్డ్ అనుకున్నప్పుడు ఎలక్ట్రికల్ ప్లేసెస్ లో అక్కడ ఈ మోటార్స్ లో యాక్చువేటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే వెంటిలైన్ ఫ్యాన్స్ వచ్చేసరికి, రిఫ్రిజిరేటర్స్, ఎలక్ట్రికల్ కార్స్, ఇవన్నిటిలో కూడా మనం యాక్చువేటర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో బికాస్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ని బేస్ చేసుకునే మనకి అక్కడ బైక్ మూవ్ అవుతుంది అండ్ కార్ మూవ్ అవుతుంది. సో ఇవన్నీ కాబట్టి అక్కడ కూడా యాక్చువేటర్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ హైడ్రాలిక్ సిలిండర్స్. హైడ్రాలిక్ సిలిండర్స్ లో మెయిన్ గా ఒక ట్యూబ్ ని, ఒక పిస్టన్ ని, ఒక రాడ్ ని బేస్ చేసుకుని మనం ఇక్కడ లీనియర్లీగా ఒక మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా రియల్ లైఫ్ లో హైడ్రాలిక్ మోషన్స్ ఎక్కడైతే రిక్వైర్డ్ ఉన్నాయో అక్కడ మనకి ఆ సిలిండర్స్ లో ఈ యాక్చువేటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇక్కడ యాక్చువేటర్స్ లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. సో అందులో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తూ మెన్షన్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ హైరారికల్ ఫామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీరు మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న 2 కేటగిరీస్ ఏంటి అంటే దట్ ఈస్ ద మోషన్ అండ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఫస్ట్ యాక్చువేటర్స్ ని మనం డిఫైన్ చేసుకోవాలి, క్లాసిఫై చేసుకోవాలి అంటే ఎయిదర్ దాని యొక్క మూమెంట్ ని బేస్ చేసుకునైనా చేయాలి, లేదు దాని యొక్క సోర్స్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకునైనా మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి అంటే ఏ కేటగిరీ ఆఫ్ యాక్చువేటర్ అనేది. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంది మూమెంట్. ఈ మూమెంట్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా కూడా లీనియర్ ఆర్ రోటరీ అనే 2 types ఆఫ్ మూమెంట్స్ పెర్ఫామ్ చేస్తాం. సో ఆ 2 types ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వీఆర్ బేస్డ్ ఆన్ మూమెంట్ అంటేనే మనం ఇట్ ఈస్ కేటగరైజ్డ్ ఇన్ టు మోషన్. బట్ ఇక్కడ వాట్ ఈజ్ లీనియర్ మోషన్ అండ్ వాట్ ఈజ్ రోటరీ మోషన్. సో ఎప్పుడైతే మనకి యాక్చువేటర్ నుంచి వచ్చే సిగ్నల్ అనేది ఒక లైన్ ఫార్మేషన్ లో, దట్ ఈస్ ఒక లైన్ ఫార్మేషన్ లో గెట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అలాంటి సిచ్యువేషన్ లో వీఆర్ కేటగరైజ్డ్ ఇన్ టు లీనియర్
యాక్చువేటర్స్. లీనియర్ యాక్చువేటర్స్ అన్నీ కూడా మనకి ఒక లైన్ ఫార్మేషన్ లో, దాని నుంచి వచ్చే ప్రతి సిగ్నల్ కూడా మనకి ఒక లైన్ లో ఉంటుంది. ఎక్కడ దాని యొక్క మూమెంట్స్ అనేవి టర్నింగ్స్ తిరగకుండా డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ ఫార్మేషన్ లో తీసుకుంటాం. సో నెక్స్ట్ దానికి ఆపోజిట్ వచ్చేసరికి రోటరీ. రోటరీలో ఏం చేస్తాము అంటే దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇట్ ఈస్ మూవింగ్ అప్, డౌన్ అండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అలా మనం 4 డైరెక్షన్స్ లో మూవ్మెంట్ చేయడం కోసం ఈ టైప్ ఆఫ్ యాక్చువేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. దట్ ఈస్ ద రోటరీ మోషన్ సంబంధించిన యాక్చువేటర్స్. సో ఇవన్నీ కూడా మనకి హైడ్రాలిక్. సో దాని నుంచి వచ్చే చాలా కేటగిరీస్ ఉన్నాయి చూడండి. మనకి సింగిల్ లైన్ లో వచ్చే మోషన్స్ అనేవి, సింగిల్ లైన్ మూమెంట్స్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ చాలా తక్కువ. సో అందుకనే మనకి ఎక్కువగా రోటరీ టైప్ ఆఫ్ యాక్చువేటర్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనం యాక్చువేటర్స్ ని అరేంజ్ చేస్తాం విత్ పవర్. సో డైరెక్ట్ గా మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మెయిన్ గా ఏంటి అంటే దట్ ఈస్ ద పవర్ ఆర్ బేస్డ్ ఆన్ సిస్టమ్ ఆప్షన్స్. సో ఈ రెండిటిని యూజ్ చేస్తూ మనం ఇక్కడ సూపర్ కాయిల్డ్ పాలిమర్ అని చెప్పి ఒక టైప్ ఆఫ్ యాక్చువేటర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎనర్జీ సోర్స్. సో ఆ ఎనర్జీ సోర్స్ మీద బేస్ చేసుకుని మాత్రమే ఈ టైప్ ఆఫ్ యాక్చువేటర్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏవైతే నేను వాయిస్ లో చెప్తూ ఉన్నానో మీకు ఎక్స్ప్లెనేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పక్కన ఒక రఫ్ బుక్ లో నోట్ చేసుకుని ఆ పాయింట్స్ ని అక్కడ హైలైట్ చేస్తే సరిపోతుంది. యాక్చువేటర్స్ లో హైరారికల్ ఫామ్ అండ్ ప్రీవియస్ గా నేను మెన్షన్ చేసిన డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ గా వేయండి. ఎందుకంటే డయాగ్రామ్ వేస్తేనే మీకు దానికి సంబంధించిన థియరీ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈజీగా, అండ్ మార్క్స్ గెయినింగ్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో 1 by 1 యాక్చువేటర్. సో ద ఫస్ట్ వన్ హైడ్రాలిక్ యాక్చువేటర్స్. ఇక్కడ హైడ్రాలిక్ యాక్చువేటర్స్ లో మనం ఒక ఫ్లూయిడ్ మోటార్ టైప్ లో తీసుకుంటాం. సో దీనికి సంబంధించి ప్రొవైడింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక మెకానికల్ మోషన్ కానీ లేదు ఒక లీనియర్ టైప్ ఆఫ్ రొటేషన్ కానీ ఇలా మనం మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ అనేది మనం ఒక లిక్విడ్ ఫార్మేషన్ లో కంప్రెస్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఒక ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తామో హైడ్రాలిక్ లో, దెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు 1 హైడ్రాలిక్ సిలిండర్ విత్ యాక్చువేటర్. అంటే అప్పుడు ఒక యాక్చువేటర్ నుంచి మనకి మూవ్మెంట్ అనేది అక్కర్ అవుతుంది. సో ఎప్పుడైతే వీ కెన్ అప్లై సమ్ ఫోర్స్, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్లూయిడ్ అనేది అక్కడున్న ఛాంబర్, ఆ సిలిండర్ లో ఉన్న ఛాంబర్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ మనం మూవ్మెంట్ ఇచ్చిన లిక్విడ్ యొక్క పొజిషన్ బట్టి అది అప్వర్డ్ లోకి మూవ్ అవ్వాలా లేదా డౌన్వర్డ్ లోకి మూవ్ అవ్వాలా అనేది బేస్ అయి ఉంటుంది. వీ కెన్ గివ్ సమ్ ఫోర్స్. సో ఆ ఫోర్స్ ని మనం మెయిన్ గా ఛాంబర్ లోకి సెండ్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సెవరల్ కాంపోనెంట్స్ అనేవి మనం అక్కడ యూజ్ చేస్తూ ఆ ఫ్లూయిడ్ అనేది ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవ్వకుండా మెయింటైన్ చేయడం అనేది కొంచెం టిపికల్ థింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ హైడ్రాలిక్ సిలిండర్ యాక్చువేటర్స్. సో ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం క్లాంపింగ్ చేయడం కానీ వెల్డింగ్ చేయడం కానీ రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే దీన్ని మెయింటైన్ చేయడం అనేది సమ్వాట్ ఈజీ. అండ్ ద నెక్స్ట్ వన్ నిమోటిక్ యాక్చువేటర్స్. సో ఇక్కడ కూడా ఎయిర్ ఎనర్జీ మీద బేస్ చేసి మనం మెకానికల్ ఫార్మేషన్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో బై యూజింగ్ యాక్చువేటర్స్ వీ కెన్ కన్వర్ట్ సమ్ ఎయిర్ థింగ్స్ ఇంటూ మూమెంట్స్. సో అలాంటి మూమెంట్స్ లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ చేయాలి అంటే చేంజ్ చేయాలి అంటే వీ కెన్ సమ్ కంప్రెస్ ఎయిర్ ఆర్ గ్యాస్. ఈ రెండింటిని కూడా మనం ఏదైనా సరే ఎయిర్ ని కానీ గ్యాస్ ని కానీ కంప్రెస్ చేసి దాన్ని ఆ ఛాంబర్ లోకి సెండ్ చేస్తాం. సో వెన్ ఎవర్ వీ కెన్ ఇంక్రీజ్ ద ప్రెజర్, దానికి సంబంధించిన ప్రెజర్ ని మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ది మోషన్. సో దట్ ఈస్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ది మూమెంట్. సో ఎప్పుడైతే ఆ ప్రెజర్ అనేది రైజ్ చేసామో దెన్ ఆ లెవెల్స్ అనేవి రిమైనింగ్ అట్మాస్ఫియర్ ప్రెజర్స్ తో అంటే అవుట్ సైడ్ ఛాంబర్ అవుట్ సైడ్ ఉన్న ప్రెజర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేసుకుంటాయి. వాటితో కంపేర్ చేసుకుని దాన్ని బట్టి అక్కడ వచ్చిన మూమెంట్ అనేది బేస్ అయ్యి ఎలా మూమెంట్ చేయాలి అనేది బేస్ చేసుకుని మూమెంట్స్ అనేవి బేస్ అవుతాయి. సో ఇక్కడ కూడా ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రిమైనింగ్ వాటితో పోలిస్తే ఇది చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో కొంచెం చీప్ గా మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎయిర్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం సేఫ్, బికాస్ ఎక్కడ కెమికల్స్ అవి యూజ్ చేయం. సో ఎయిర్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం సేఫ్ గా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్
ప్రెజర్ లాస్ ఎప్పుడైనా అయితే మనం ఎంత అయితే ఎఫెక్టివ్ గా ప్రెస్ చేస్తున్నామో ఆ ప్రెజర్ లాస్ అయినప్పుడు సేమ్ ప్రీవియస్ గా మనం లిక్విడ్ పాస్ చేసాం. సో ఇక్కడ ప్రెజర్ పాస్ చేసినప్పుడు ప్రెజర్ ఎప్పుడైతే లాస్ అవుతుందో అగైన్ వీ కెన్ సెండ్ సమ్ ప్రెజర్. సో అక్కడ కొంచెం టైమింగ్ అనేది మనకి వేస్టేజ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ కూడా నాన్ స్టాప్ గా ఒకవేళ పెర్ఫార్మ్ చేస్తే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇన్ న్యూమాటిక్ మోటార్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ మోటార్స్. ఎలక్ట్రిక్ మోటార్స్ లో అగైన్ 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ యాక్చువేటర్స్, దట్ ఈస్ ఎలక్ట్రోమెకానికల్ యాక్చువేటర్స్ అండ్ ఎలక్ట్రో హైడ్రాలిక్ యాక్చువేటర్స్. సో ఇక్కడ ఎలక్ట్రోమెకానికల్ యాక్చువేటర్స్ వచ్చేసరికి సో జనరల్ గా మనం రోబోస్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ విత్ యాక్చువేటర్స్ నీడ్ ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ యాక్చువేటర్స్ ని యూజ్ చేస్తాం. బట్ ఈ 2 టైప్స్ ఏంటి అంటే ఎలక్ట్రో హైడ్రాలిక్ లో మనం సెల్ఫ్ కంటైన్డ్ యాక్చువేటర్స్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైప్ ఆఫ్ అన్ని కూడా ఎలక్ట్రో హైడ్రాలిక్ యాక్చువేటర్స్ ని కంటైన్ చేస్తాయి. సో ఇక్కడ విత్ ఎలక్ట్రికల్ కంటైనర్ ని కన్స్ట్రక్షన్ చేస్తూ మనం ఒక హైడ్రాలిక్స్ రిలేటెడ్ యాక్చువేటర్స్ ని మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద సెల్ఫ్ కంటైన్డ్ యాక్చువేటర్స్. అలాంటివన్నీ కూడా మనకి సపోజ్ మల్టీ టర్న్ వాల్యూస్ ని మెన్షన్ చేయాలి అన్న ఇవన్నీ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ యాక్చువేటర్స్ లోకి కన్వర్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం సింపుల్ గా ఎలక్ట్రిక్ మోటార్స్ ని మన యొక్క హ్యాండిల్స్ మెకానికల్ యాక్చువేటర్స్ తో రీప్లేస్ చేసుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తామో అలాంటప్పుడు మనకి ఎలక్ట్రోమెకానికల్ యాక్చువేటర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి థెర్మల్ యాక్చువేటర్స్. థెర్మల్ యాక్చువేటర్స్ కంప్లీట్ గా ఎలక్ట్రికల్ మీద బేస్ అనేది ఉండదు, అసలు నాన్ ఎలక్ట్రికల్ మోటార్ అని చెప్పొచ్చు. ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే అగైన్ ఇట్ ఈస్ మెయింటైన్ సమ్ లీనియర్ మోషన్. అంటే ఒక టెంపరేచర్ వేరియంట్స్ లో ఒక లీనియర్ మోషన్ అనేది మెయింటైన్ చేయొచ్చు, లేదు ఒక రోటరీ టైప్ ఆఫ్ థింగ్ అనేది కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక రైజ్ టెంపరేచర్ ని ఎప్పుడైతే మనం రైజ్ చేస్తామో దెన్ ద పాయింట్ ఈజ్ మూవింగ్ టు ది ఫార్వర్డ్. సో దట్ పాయింట్ అనేది ఫార్వర్డ్ కి మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ టైప్స్ లో, ఏరోస్పేటిక్ సెక్టార్స్ లో, సోలార్స్ లో ఇలాంటి టైప్స్ లో వైడ్ రేంజ్ ఆఫ్ యూజెస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ థెర్మల్ యాక్చువేటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ యాక్చువేటర్స్. మ్యాగ్నెటిక్ యాక్చువేటర్స్ కూడా మనకి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మ్యాగ్నెటిక్ యాక్చువేటర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ మీద కంటైన్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మ్యాగ్నెటికల్ గా మనం మూవ్మెంట్ చేయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో మూవ్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ యాక్చువేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో దీనికి వచ్చేసరికి లైట్ వెయిట్ క్యాపబుల్ పవర్ఫుల్ మూవ్మెంట్స్ పెర్ఫార్మ్ చేయాలి అన్నా, లేదు కాయిల్ యాక్చువేటర్స్, మ్యాగ్నెట్ యాక్చువేటర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్చువేటర్స్ ఇలాంటి వాటిల్లో మనకి ఈ టైప్ ఆఫ్ యాక్చువేటర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ మెకానికల్ యాక్చువేటర్స్ కూడా ఉన్నాయి మనకి డిఫరెంట్ టైప్స్ లో. సో ఇవి కూడా మెకానికల్ పర్పస్ లో హైడ్రాలిక్, న్యూమాటిక్, ఎలక్ట్రానిక్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే పర్పస్ లో విత్ మెకానికల్ కాంబినేషన్ లో మనకి మూమెంట్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైప్ ఆఫ్ యాక్చువేటర్ యూజ్ చేయాలి అన్న మనం ఐఓటీ డివైస్ కి కనెక్ట్ అవ్వాలి. సో ఐఓటీ డివైస్ కి కనెక్ట్ అయిన తర్వాతే మనకి ఈ డివైజెస్ అన్ని యాక్చువేటర్ ఫార్మేషన్ లో సెన్సార్ నుంచి యాక్చువేటర్ అండ్ యాక్చువేటర్ నుంచి అగైన్ వీ కెన్ ఫార్మ్ ఇన్ టు ది ఎనర్జీ. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ యాక్చువేటర్స్. సో టైప్స్ ఆఫ్ యాక్చువేటర్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనం అట్లీస్ట్ మినిమం 2-3 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మాక్సిమం మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు సెన్సార్స్ అండ్ యాక్చువేటర్స్ కాంబినేషన్ లోనే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి రెండు కలిపి మీకు ఎస్ఏ క్వశ్చన్ ఫార్మేషన్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.